హాయ్ ఫ్రెండ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు లంచ్కి అయితే టమాటా పచ్చిమిర్చి బెండకాయ చారు చేస్తున్నా కట్టెల పొయ్యి పైన. ఇక్కడ మార్నింగ్ అయితే టిఫిన్ చేసిన కనుక ఇక టమాటాలు పచ్చిమిర్చి కూడా బాయిల్ చేయడానికి పెట్టిన అనమాట. అక్కడ బాయిల్ అయిపోయినవి. ఇక్కడ బెండకాయలు కొంచెం పొడవులో కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా టమాటాలు అవి ఎంత ఫాస్ట్గా పొయ్యి పైన ఉడుకుతుందంటే అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఫాస్ట్ ఉడికిన తర్వాత దాంట్లో ఏం చేసినంటే పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా టమాటాది, ఆ పొట్టు మొత్తం తీసేసి పచ్చిమిర్చి అవి జర చల్లగా అయిన తర్వాత కొంచెం పిసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం దాంతో ఒత్తి కొంచెం వాటర్ అయితే ఫస్ట్ అక్కడ కడాయి పెట్టుకొని కడాయిలో అయితే ఒక ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, పసుపు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయలు వేసుకున్న. చూడండి, పొడుగు బెండకాయలు ఇలా కట్ చేసుకొని మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. సో కొంచెం ఎందుకంటే కారము ఉప్పు దానికి పట్టడానికి కట్ చేసుకొని దీన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గంత, ఎందుకంటే దాంట్లో కూడా పట్టాలి, చారుకు కూడా సరిపోవాలని. ఇక్కడైతే వేడిగా ఉంది కదా అని నేను పప్పు గుత్తితోనైతే ఒత్తుతున్నా. కానీ కొంచెం అంతా వాటర్ మనకి బెండకాయ కొంచెం ఉడికేటందుకు కొంచెం అంతా టమాటా వాటర్ అంతా తీసేసి మళ్ళీ తర్వాత పచ్చిమిర్చి టమాటానైతే పిసుకోవాలన్నమాట. మంచిగా పచ్చిమిర్చి మొత్తం ఎదగాలి. ఇక్కడ పిసురు మొత్తం తీసేసి అక్కడ పిసికిన వాటర్ ఉంటుంది కదా, అది టమాటా చారు వాటరు, అదైతే అందులో పోసేసుకొని బాగా మరిగించుకున్నా. ఇది మరిగిన తర్వాత చూడండి ఎంత ఎంత గట్టిగా అయిందంటే అంత గట్టిగా అయింది. పిండి ఏమి వేసుకునే అవసరం లేదు మనకి. ఇక్కడనే కొంచెం అంత నేను తాలింపు కూడా పెట్టేసుకున్నా. చారు అయితే సూపర్గా ఉంది. టేస్ట్ అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. కట్టెల పొయ్యి మీద కాకుండా మన పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. కానీ పచ్చిమిర్చి టమాటాని అయితే బాయిల్ చేసుకొని మనం పొట్టు తీసి చేతితో పిసికి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంది. ఇక్కడైతే నేను లంచ్ కూడా అన్నం కూడా రైస్ గ్యాస్ పైన పెట్టేసుకొని ఇక్కడైతే నేను లంచ్ స్టార్ట్ చేస్తున్నా. వేడి వేడి అన్నంలో ఆ చారు వేసుకొని తింటే చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే పిండి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిండి వేసుకోలేదు. పిండి వేసుకోకపోయినా కూడా చాలా గట్టిగా అయింది. మనం పిండి వేసుకున్నట్టు ఉంది కానీ నేను అస్సలు పిండి వేయలే. మనకు 10 మినిట్స్లో అయిపోతుంది బెండకాయ చారు. కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా తొందరగా అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.